ఈరోజు మన వీడియోలో అనకొండ ఎలా డౌన్లోడ్ చేయాలి పైథాన్ యూసేజ్ కోసం అని చెప్పి చూద్దాం. ఆహ్, నేను అనకొండ ఎందుకు ఇన్‌స్టాల్ చేస్తున్నా అంటే డైరెక్ట్ పైథాన్ ఇన్‌స్టాల్ చేసి మనం రన్ చేయొచ్చు కదా! అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ పైథాన్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మనం వేరే ఐడీ ఏదైనా లైక్ వీఎస్ కోడ్ అని డిఫరెంట్ ఐడీ ఏదైనా మనం మళ్ళీ ఇన్‌స్టాల్ చేసుకొని లేదా పైచార్మ్ అని ఇలా ఏదైనా ఇన్‌స్టాల్ చేసుకొని మళ్ళీ ఫ్యూచర్‌లో మనం ఏదైనా వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేయాలన్నా అప్పుడు దానికి సెపరేట్ ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ చేసుకొని ఇలా చేస్తుంది. బట్ అనకొండ ఏంటంటే ఓన్లీ పైథానే కాకుండా పైథాన్ ఇన్‌స్టాలేషన్‌తో పాటు ఇంకా అడిషనల్ ఫీచర్స్ ఇస్తుంది. లైక్ విర్చువల్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేయడానికని అలాంగ్ విత్ దట్ అనకొండ డిఫాల్ట్‌గా జూపిటర్ నోట్‌బుక్ మనకిస్తుంది. జూపిటర్ నోట్‌బుక్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఐడీ అనమాట పైథాన్ డెవలపర్స్‌కి. మోస్ట్ ఆఫ్ ద డేటా సైంటిస్ట్ మన డెవలప్‌మెంట్ ప్రాసెస్‌లో మనం జూపిటర్ నోట్‌బుకే యూజ్ చేస్తాం. జూపిటర్ నోట్‌బుక్ ఏంటి అడ్వాంటేజ్ కంపేర్డ్ టు అదర్ ఐడీస్ అంటే ఫస్ట్ అసలు ఐడీ అంటే ఏంటో చూద్దాం. ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్. అంటే ఇప్పుడు ఏదైనా మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం రాస్తున్నాము అంటే చూడండి. ఇప్పుడు మనం ఒక నోట్ ప్యాడ్‌లో ఒక కోడ్ రాయాలంటే మనం మొత్తం సింటాక్స్ టైప్ చేసుకొని సో, ఇలా ఉంటుంది. బట్ అదే ఒక ఐడీలో తీసుకుంటే మనం ఒక వర్డ్ టైప్ చేస్తున్నప్పుడు మనకు సజెషన్స్ వస్తాయి. అలాగే ఆహ్, మనకి ఇంకా కోడ్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నా దానికి మనకి మెథడ్‌కి రిఫరెన్సెస్ మనం చేసుకోవచ్చు. ఇలాంటి కైండ్ ఆఫ్ సపోర్ట్ అనేది మనకి ఐడీ ప్రొవైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్ లైక్ వీఎస్ కోడ్ గాని, పైచార్మ్ ఇలా డిఫరెంట్ ఐడీస్ ఉంటాయి. సో, మనం జూపిటర్ నోట్‌బుక్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నామంటే ఇక్కడ ఇది ఇంటరాక్టివ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ టైప్‌లో ఉంటుందనమాట. అంటే మనకి సెల్ వైస్ ఉంటుంది. మనం కోడ్‌ని అంటే ప్రీవియస్ సెల్‌లో ఎగ్జిక్యూట్ చేసుకొని, సో, దాని అవుట్‌పుట్ చెక్ చేసుకొని, నెక్స్ట్ సెల్ రన్ చేసుకొని, ఇలా మనం ఇంటరాక్టివ్‌గా అంటే ఒకేసారి మనం కోడ్ రాసి అంటే ఒకేసారి చెక్ చేస్తాం కాబట్టి ఇంటరాక్టివ్ వేలో మనం ఒక పార్ట్ ఆఫ్ కోడ్ టెస్ట్ చేసుకొని, నెక్స్ట్ పార్ట్ ఆఫ్ కోడ్ అలా వెళ్ళి, ఇలా ఇంటరాక్టివ్‌గా డెవలప్‌మెంట్ చేసుకోవచ్చు. అలాగే కాకుండా మనకి మార్క్‌డౌన్ సెల్స్ ఇస్తుంది. అంటే మనం ఏమైనా ఇన్‌పుట్ ఇవ్వాలి యూజర్‌కి మన రీడర్స్‌కి ఎవరికైనా అనుకున్నప్పుడు అవి కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు అందులో. లెట్స్ సీ హౌ వి కెన్ ఇన్‌స్టాల్ అనుకుంటా నౌ. లెట్స్ గో టు యువర్ ఫేవరెట్ బ్రౌజర్ అండ్ సెర్చ్ ఫర్ అనుకున్న డౌన్లోడ్. సో, ఇలా వచ్చిన ఫస్ట్ లింక్‌ని మీరు ఓపెన్ చేయండి. సో, ఇక్కడ ఇది మీకు ఈమెయిల్ అడుగుతుంది. మీ ఈమెయిల్ అడ్రెస్ ప్రొవైడ్ చేసేసి మీరు ఈ టర్మ్స్ అండ్ కండిషన్‌కి అగ్రీ చేసి సబ్మిట్ చేయండి. సో, మీకు నేను ఆల్రెడీ రిక్వెస్ట్ టైప్ చేశాను. సో, మీకు వెంటనే ఇమ్మీడియేట్ వితిన్ సెకండ్స్‌లో మీకు ఇలాంటి మెయిల్ ఒకటి వస్తుంది. సో, ఈ మెయిల్‌లో మీరు డౌన్లోడ్ నౌ మీద క్లిక్ చేస్తే మీకు అనుకున్న డౌన్లోడ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీ వెర్షన్ బట్టి విండోస్ అయితే విండోస్‌ని డౌన్లోడ్ చేయండి. లేదా మ్యాక్ ఆర్ లినక్స్ అయితే మీరు ఆ పర్టిక్యులర్ వెర్షన్ అండ్ మీ పర్టిక్యులర్ కాన్ఫిగరేషన్ బట్టి ఆ ఫైల్ డౌన్లోడ్ చేయండి. సో, నేను విండోస్‌లో ఉన్నాను కాబట్టి విండోస్ డౌన్లోడ్ చేస్తున్నాను. సో, నాకు ఇమ్మీడియేట్‌గా డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. సో, ఈ ఫైల్ అరౌండ్ 1 జీబీ ఉంటుంది. సో, ఇట్ విల్ టేక్ టైమ్. నేను ఇది ఆల్రెడీ ఫైల్ డౌన్లోడ్ చేసేసాను. ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి నేను స్టాప్ చేస్తున్నాను. బట్ మీరు ఇది వెయిట్ చేయండి ఫినిష్ అయ్యే వరకు. సో, ఆ ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత మీ డౌన్లోడ్స్‌లో ఇలా ఉంటుంది. ఈ ఫైల్ మీకు వస్తుంది కదా! ఈ ఫైల్‌ని మీరు డబుల్ క్లిక్ అయినా చేయండి లేదా రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ చేయండి. మీకు ఇక్కడ యెస్ క్లిక్ చేయండి. మీకు ఇప్పుడు అనుకున్న ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో, ఇలా వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేయండి. సో, ఇప్పుడు ఇన్‌స్టలేషన్ అనేది మీ యొక్క యూజర్‌కా లేదా ఆల్ యూజర్స్ ఇన్ యువర్ సిస్టమ్ అనేది మీ యొక్క ప్రిఫరెన్సెస్ బట్టి సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్ యూజర్స్ ఉంచుతాను. సో, డిఫాల్ట్‌గా ఈ పాత్‌లో అనుకున్న ఇనిషియల్ అవుతుంది. బట్ నేను ఆల్రెడీ ఈ పాత్‌లో నాకు అనుకుండా ఉంది కాబట్టి నేను సమ్ అదర్ పాత్ ఇస్తున్నాను. బట్ మీరు కంటిన్యూ అవ్వచ్చు డిఫాల్ట్ పాత్‌తో. నెక్స్ట్. సో, అండ్ రిజిస్టర్ అనకొండ 3 ఇది కూడా మీరు ఎనేబుల్ చేసుకోండి ఈ చెక్ బాక్స్ కూడా. ఎందుకంటే మీకు ఇది అనకొండ ఇన్‌స్టాల్ చేసిన పైథాన్ అనేది మొత్తం మీ ఎంటైర్ సిస్టమ్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. సో, మీరు ఇంకేదైనా అప్లికేషన్‌లో పైథాన్ రన్ చేయాలన్నా కూడా పైథాన్ అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఇది నేను చెక్ చేసినప్పుడు నాకు ఈ వార్నింగ్ వస్తుంది. ఎందుకంటే నాకు ఆల్రెడీ పైథాన్ ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి. బట్ మీకు ఈ వార్నింగ్ రాదు. సో, ఇది క్లిక్ చేసిన తర్వాత ఇన్‌స్టాల్ క్లిక్ చేయండి. సో, ఈ ఇన్‌స్టలేషన్ స్టార్ట్ అవుతుంది. మీకిది ఇన్‌స్టలేషన్ టైం పడుతుంది కొద్దిగా. ఇది కంప్లీట్ అయిన తర్వాత మీరిక్కడ నెక్స్ట్ క్లిక్ చేసుకొని అక్కడ కొన్ని మీకు సెట్టింగ్స్ అనేవి చూపిస్తుంది. మీరు సింపుల్‌గా నెక్స్ట్, నెక్స్ట్ క్లిక్ చేసుకుంటే ఇన్‌స్టలేషన్ అయిపోతుంది. లాస్ట్‌లో ఫినిష్ క్లిక్ చేసేయండి. మీకు ఇన్‌స్టలేషన్ అయిపోతుంది. నేనిది ఇక్కడికి ఇన్‌స్టలేషన్ ఆపేస్తాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యుంది కాబట్టి. ఇన్‌స్టలేషన్ ఫినిష్ అయిన తర్వాత మీకు అనుకున్న నావిగేటర్ లాంచ్ అవుతుంది. ఒకవేళ మీకు ఇది అనుకుంట నావిగేటర్ అనేది ఆటోమేటిక్‌గా లాంచ్ అవ్వకపోతే మీరు విండోస్ హెచ్‌లో ఎళ్లి అనుకున్న నావిగేటర్ అని సెర్చ్ చేసి మీరు ఓపెన్ చేయండి దాన్ని. సో, ఈ నావిగేటర్ మీకు చాలా ఆప్షన్స్ ఇస్తది. లైక్ క్రియేటింగ్ విర్చువల్ ఎన్విరాన్మెంట్స్ గానీ,
జూపిటర్‌లో నోట్‌బుక్ యూజ్ చేయడానికి, లేదా పవర్ షెల్ ప్రాంప్ట్ యూజ్ చేయడానికి, లేదా దీని నుంచి కూడా మీరు వేసుకొని లాంచ్ చేసుకోవచ్చు ఇలా. సో, మీరు కావాలంటే జూపిటర్ నోట్‌బుక్ ఎక్కడి నుంచైనా లాంచ్ చేసుకోవచ్చు. లేదా మీ విండోస్ సెర్చ్‌లోకి వెళ్ళి జూపిటర్ నోట్‌బుక్ అని సెర్చ్ చేసినా వస్తుంది. అక్కడి నుంచి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో, నేను ఇక్కడి నుంచి లాంచ్ చేస్తున్నాను. సో, నాకు జూపిటర్ నోట్‌బుక్ అనేది ఆహ్, మన యొక్క డిఫాల్ట్ బ్రౌజర్‌లో ఓపెన్ అవుతుంది. ఇలా ఫోల్డర్ స్ట్రక్చర్స్‌తో. సో, మనం ఏ ఫోల్డర్‌లో అయితే కోడ్ రాయాలనుకున్నామో ఆ పర్టిక్యులర్ ఫోల్డర్‌కి వెళ్ళి, సో, నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను పైథాన్ ఫర్ డేస్. సో, ఈ ఫోల్డర్‌లోకెళ్ళి నేను ఒక కొత్త నోట్‌బుక్ అంటాం మనం. పైథాన్ నోట్‌బుక్ ఐపీఎన్‌వి ఫైల్ అంటాం. అంటే ఇంటరాక్టివ్ పైథాన్ నోట్‌బుక్. కొత్త ఫైల్ క్రియేట్ చేస్తాను. న్యూ పైథాన్ 3. సో, ఇప్పుడు నాకు ఆ పర్టిక్యులర్ ఫోల్డర్‌లో నాకు ఒక కొత్త పైథాన్ ఫైల్ క్రియేట్ అవుతుంది. సి ఇది మీకు స్ట్రక్చర్ జూపిటర్ నోట్‌బుక్ యొక్క స్ట్రక్చర్. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఆల్ ద ఆప్షన్స్ హియర్. సో, ఇక్కడ ఇది సెల్. దీన్ని సెల్ అంటాం. సో, ఇక్కడ మనం మన కోడ్ రాసుకోవచ్చు. లైక్ యూ కెన్ స్టార్ట్ రైటింగ్. ఇక్కడ మనకి మిగతా లాంగ్వేజెస్ లాగా మనకి హై సింటాక్స్ ఏమి ఉండదు. చాలా సింపుల్ సింటాక్స్ ఉంటుంది. జస్ట్ అప్ టు ద మార్క్. మనం ఏదైనా ప్రింట్ చేయాలంటే ప్రింట్ హలో వాళ్ళు అంతే. సో, మనం రన్ చేసుకోవచ్చు. చూస్తే మనకి ప్రింట్ అయింది. సో, ఏదైనా ఇది ఒక సెల్ కదా! ఈ సెల్‌లో మనం కోడ్ రాసుకొని నెక్స్ట్ ఈ సెల్ రన్ చేయడానికి మనం షిఫ్ట్ ప్లస్ ఎంటర్ క్లిక్ చేయొచ్చు. లేదా ఇక్కడున్న రన్ బటన్ అయినా క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇంకా న్యూ సెల్స్ కావాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా! దాన్నైనా క్లిక్ చేస్తే మనకు న్యూ సెల్స్ వస్తాయి. అపార్ట్ ఫ్రమ్ కోడింగ్ సెల్స్ నేను మార్క్‌డౌన్ కూడా పెట్టుకోవచ్చు అన్నాను కదా! అంటే ఇప్పుడు మనం ఏదైనా రాస్తున్న కోడ్ కానీ, లేదా పర్టిక్యులర్ కాన్సెప్ట్ కానీ నెక్స్ట్ రీడర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకున్నప్పుడు ఈ సెల్‌లో ఏ సెల్‌లో అయితే మనం మార్క్‌డౌన్ కింద కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ సెల్‌లో క్లిక్ చేసి ఇక్కడ కోడ్ ఉంది కదా! దీన్ని మార్క్‌డౌన్ కింద కన్వర్ట్ చేయండి. సో, ఇప్పుడు ఇది మార్క్‌డౌన్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కామెంట్స్ అని ఇచ్చుకోవచ్చు. లైక్ హ్యాష్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఈ కామెంట్స్ ఏదైతే అది పెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ ఎ డెమో. ఇప్పుడు ఆ సెల్‌ని రన్ చేసిన తర్వాత ఇది ఒక నార్మల్ కంటెంట్‌లా డిస్‌ప్లే అవుతుంది. సో, మళ్ళీ మీరు ఎడిట్ చేయాలంటే దాన్ని డబుల్ క్లిక్ ఇస్తే మళ్ళీ సెల్ కింద ఓపెన్ అవుతుంది. మీరు మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాష్ ఉంది కదా! హ్యాష్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ మీకు దీని యొక్క సైజ్ దీని యొక్క సైజ్ ఎంత ఉండాలి? నా సింగిల్ హ్యాష్ అంటే చాలా పెద్ద సైజ్‌లో ప్రింట్ అవుతుంది. దీని సైజ్ తగ్గించాలంటే హ్యాషెస్ ఇంక్రీజ్ చేయండి. ఇలా. సో, మీరు అప్ టు 6 హ్యాషెస్ ఇచ్చుకుంటే స్మాల్ హెడ్డింగ్ వస్తుంది. సో, ఇది మీకు హెచ్‌టీఎంఎల్ ఐడియా ఉంటే హెచ్1 టు హెచ్6 ట్యాగ్స్‌తో సిమిలర్‌గా ఉంటుంది. అదే కాదు మార్క్‌డౌన్ సెల్‌లో మీరు హెచ్‌టీఎంఎల్ సింటాక్స్ యూజ్ చేసి ఇమేజెస్ కానీ, ఇలా ఇంకా అదర్ ఎలిమెంట్స్ కానీ మీరు ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో, అండ్ మీకు ఇంకా ఏమైనా మల్టిపుల్ సెల్స్ రన్ చేయాలనుకుంటే ఈ సెల్ కమాండ్‌లోకెళ్ళి రన్ ఆల్ గాని, రన్ ఆల్ అబోవ్, రన్ ఆల్ బిలో సెల్స్ అని మీరు రన్ చేసుకోవచ్చు. I hope this is clear for you.